తిరుపతిలో అమరావతి ఛాంపియన్షిప్ క్రీడా సంబరాల పండుగ వాతావరణంలో అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. చెస్, ఆర్చరీ, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో తదితర పోటీల్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. శాప్ చైర్మన్ రవినాయుడు క్రీడలను ప్రారంభించి వారితో కలిసి ఆటలాడారు. క్రీడాకారుల కోసం నిర్వాహకులు వసతి, ఆహారం, త్రాగునీరు, మెడికల్ క్యాంపులతో పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. అమరావతి ఛాంపియన్షిప్ 2.0 రాష్ట్ర స్థాయి పోటీలు తిరుపతిలో రెండో రోజు ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు ఉదయం 6 నుంచే ఈ పోటీలు అన్ని ప్రాంతాల్లో 29 ప్రాంతాల్లో క్రీడా మైదానాల్లో పోటీలు ప్రారంభమయ్యాయి. 12 డిసిప్లిన్ సంబంధించి నిన్న ఏదైతే పోటీ పడ్డారో మళ్ళీ ఈరోజు రేపు పోటీ, అదేవిధంగా 27వ తేదీన ఫైనల్స్ చేరుకునే వాళ్ళు రసవత్తంగా ఉంది. ఈరోజు చూస్తే మహిళా యూనివర్సిటీ చూసినా, ఎస్వి యూనివర్సిటీ చూసినా, ఈరోజు క్యాంపస్ స్కూల్ చూసినా, ఆర్ట్స్ కాలేజ్ చూసినా, వెటనరీ చూసినా, అగ్రికల్చర్ కాలేజ్ చూసినా, అదేవిధంగా తాకరామ గ్రౌండ్ చూసినా, ఎక్కడ చూసినా ఒక సందడి నెలకొనింది. క్రీడాకారుల నిలయంగా మారింది. ఈరోజు చెస్ టోర్నమెంట్ కూడా గౌరవ వైస్ ఛాన్సలర్, ఎస్వి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తాతా నరసింగరావు గారు కూడా చెస్ ఆడి క్రీడాకారులను కూడా ఉత్సాహపరచడం జరిగింది. ఈరోజు తిరుపతిని ఈ అమరావతి ఛాంపియన్షిప్ తర్వాత స్పోర్ట్స్ గురించే మాట్లాడుకోవాలి. ఈరోజు మీడియా కూడా క్రీడాకారులని బాగా ప్రోత్సహిస్తూ ఉంది. ఈరోజు చూస్తే ఏ ఇన్స్టాగ్రామ్ చూసినా, ఏ రీల్స్ చూసినా అమరావతి ఛాంపియన్షిప్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఈరోజు నేను ఇంకోటి మీడియా ద్వారా కూడా అప్పీల్ చేస్తున్నా, మనలో ఉన్న మన పిల్లలకు ఉన్న టాలెంట్ను కూడా ఈ వెలికి తీసే కార్యక్రమం అమరావతి ఛాంపియన్షిప్ మీ ద్వారా కూడా రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలకి, అదేవిధంగా ఎలైట్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్కి, దేశం నలుమూలల వీళ్ళ టాలెంట్ కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా వెళ్ళగలిగితే దాతలు ముందుకు వస్తారు, అడాప్ట్ చేసుకుంటారు. తద్వారా పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తారు. ఆ క్రీడాకారులను అడాప్ట్ చేసుకుంటే ఇంటర్నేషనల్ స్థాయికి వీళ్ళు వెళ్ళగలుగుతారు. అదే మా ముఖ్య ఉద్దేశం. మనం చూసే ఉంటాం, నార్త్ సైడ్ ఎందుకు క్రీడాకారులు తొందరగా గుర్తింపు వస్తారంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని, వాళ్ళు మీడియా ప్లాట్ఫామ్ని పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటారు. ఈరోజు వాళ్ళ టాలెంట్ని ఎక్కడో మనం ఒక రీల్ ద్వారా చూసి తద్వారా వాళ్ళని మనం గుర్తించి ఇంత టాలెంట్ ఉందన్న. ఈరోజు నిజంగా మన ఆంధ్రాలో మన పిల్లలకి ఆ టాలెంట్ ఉంది. ఈరోజు మీరు చూడండి, ఒకసారి పోయి ఖోఖో చూస్తుంటే 6 అడుగులు 10 అడుగులు కూడా దూకుతున్నారు. అంత టాలెంట్, పొటెన్షియాలిటీ ఉంది. ఆ పొటెన్షియాల్ని వెలికి తీసే కార్యక్రమే ఈ అమరావతి ఛాంపియన్షిప్. ఈరోజు చెస్ పోటీలు 200 మంది అట్ ఎ టైం చెస్ ఇక్కడ ఆడే కార్యక్రమం కూడా జరుగుతుంది. అమరావతి ఛాంపియన్షిప్ ఈ కార్యక్రమం రవినాయుడు గారి ఆధ్వర్యంలో జరగడం, ఇది మా ఎస్వి యూనివర్సిటీ తారకరామ స్టేడియంలో నిన్న ఇనాగ్రేషన్ జరగడం, అక్కడ దాని క్యాంపస్ స్కూలు ఇవన్నీ కూడా మేము భాగస్వాములు కావడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ చిన్నపిల్లలు వీళ్ళందరూ మన దేశ భవిష్యత్తు అండి. వీళ్ళు మనం జాగ్రత్తగా చూసుకోకపోతే మనం ఇంకా ఓల్డ్ అయినప్పుడు మనకు కూడా భవిష్యత్తు ఉండదు. వాళ్ళకు కూడా చాలా హ్యాపీగా ఉండాలి మన పిల్లలంటే, ఇది అవసరం. అందులో భాగంగా క్రీడలను చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకున్న 80% ఆఫ్ మన పాపులేషన్ యంగ్ స్టూడెంట్స్. సో వీళ్ళలో ఏంటంటే మనం ఆ క్రీడ అనే దాన్ని ప్రోత్సహించకపోతే వాళ్ళు తప్పుదారిన పడతారు. ఇప్పుడు చూడండి, ఇవాళ ఎంతమంది 200 మంది చెస్ ఆడుతున్నారంటే, చెస్ అన్నది మన మైండ్ తాలూకా షార్ప్నెస్ని, డెసిషన్ మేకింగ్ని, తర్వాత ప్యాటర్న్ రికగ్నిషన్, ఇవన్నీ కూడా చెస్ ఆడే వాళ్ళ మైండ్లో చాలా ఫాస్ట్గా ఉంటాయి. వీళ్ళందరూ కూడా చెస్ ఛాంపియన్స్ ఎంతమంది అవుతారు అవన్నీ వాళ్ళు కూడా, వీళ్ళందరూ కూడా దేశానికి చాలా ఉపయోగపడతారు. ఎందుకంటే చాలామంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఇక్కడ చెస్ ఆడుతున్నారు. వీళ్ళందరూ కూడా ఇంజనీరింగ్లో బాగా రాణిస్తారండి. ఈ క్రీడ అన్నది మనిషికి, ప్రతి వాళ్ళకి, తల్లిదండ్రులు నేను చెప్పేదంటే మీరు పిల్లల్ని ప్రోత్సహించండి క్రీడల వైపు. ఎందుకంటే వాళ్ళ ఖాళీ సమయం ఉదయం అయినా సాయంకాలం ఎప్పుడైనా సరే ఆ ఖాళీ సమయాన్ని ఇంకా దేనికో వృధా చేయకుండా క్రీడల వైపు మళ్ళిస్తే వాళ్ళ హెల్త్ బాగుంటుంది, వాళ్ళ డిసిప్లిన్ బాగుంటుంది, వాళ్ళు కూడా చాలా రాణిస్తారు. అందువల్ల ఆంధ్రప్రదేశ్ పిల్లలండి వీళ్ళు చాకులు. వీళ్ళు కనుక వీళ్ళకి మనకు కొంచెం ఊపిరి కనుక కొంచెం మద్దతు ఇస్తే వాళ్ళు ఎక్కడెక్కడికో వెళ్ళి రాణిస్తారు. ఎందుకంటే అమెరికాలో ఉన్న ఇండియన్స్లో మ్యాక్సిమం తెలుగు వాళ్ళు, మన వాళ్ళే అక్కడ బాగా రాణిస్తున్నారండి. అందువల్ల మనం ఈ ప్రజెంట్ గవర్నమెంట్ తీసుకున్న ఈ తాలూకా యాక్టివిటీస్ కూడా చాలా పాజిటివ్. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్
ఇక్కడ జరగడం చాలా బాగుందండి. రవినాయుడు గారికి చాలా చాలా అభినందనలు. ఎందుకంటే ఆయన ఇవన్నీ దగ్గరుండి ప్రతి క్రీడ దగ్గరుండి చూపించుకుని మమ్మల్ని ఉదయాన్నే మీరు రండి, మీరు రావాలి అంటే తప్పకుండా, ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు మేము ఎందుకు రావండి, తప్పకుండా వస్తాం. మీరు దేనికి పిలిచినా మేము వస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరపున జరుగుతున్నటువంటి అమరావతి చెస్ ఛాంపియన్షిప్ మన తిరుపతి వేదికగా దాదాపుగా 250 మంది క్రీడాకారులు ఆడుతున్నారు. ఈ యొక్క వేదికను ఉద్దేశించి చీఫ్ ఆర్బిటర్గా మరియు ఆంధ్ర చెస్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా మన ప్రభుత్వం వారికి చాలా ప్లేయర్స్ తరపున చాలా హర్షించదగిన విధిగా ఉంది. ఎందుకంటే క్రీడా శాతం కూడా 3% పెంచడం వల్ల మన క్రీడాకారులకు కూడా ఈ యొక్క క్రీడల వల్ల స్పోర్ట్స్ కోటాలో 3% వల్ల ఎన్నో ఉద్యోగాలు రీసెంట్గా గవర్నమెంట్ విడుదల చేసినటువంటి మెగా డిఎస్సీలు అవ్వచ్చు, రేపు అప్కమింగ్ అన్ని ఉద్యోగాల్లో కూడా క్రీడాకారులకు 3% పెంచడం వల్ల చాలా సంతోషంగా ఉందని మనం చేసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.